హెచ్ఎస్జి అంటే ఏంటి, అసలు ఇది ఎందుకు చేస్తారు? సో మనకి మీరు ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ తీసుకుంటే కనుక ఫస్ట్ గర్భసంచి అని చెప్తాం, దానికి యూట్రస్, దానికి సైడ్ ఫెలోపియన్ ట్యూబ్స్ అంటాం, దాని కింద ఓవరీస్ ఉంటాయి. సో మనకి ఒక ప్రెగ్నెన్సీ రావాలంటే ఫస్ట్ ఓవరీ నుంచి ఎగ్ అనేది రిలీజ్ అవ్వాల్సి ఉంటుంది. అది ఈ ఫెలోపియన్ ట్యూబ్ ద్వారా పాస్ అవ్వాలి. ఈ ఫెలోపియన్ ట్యూబ్లో చిన్న చిన్న సీలియా ఉంటాయి. సీలియా అంటే నార్మల్ హెయిర్ లైక్ స్ట్రక్చర్స్. అవి ఏం చేస్తాయంటే ఈ రిలీజ్ అయిన ఎగ్ని ట్యూబ్ లోపలికి తోస్తూ ఉంటాయి. అండ్ హస్బెండ్ స్పర్మ్ కూడా ఈ ఫెలోపియం ట్యూబ్ లోపలికి వస్తే ఫర్టిలైజేషన్ అనేది మనకు ట్యూబ్లో జరుగుతుంది. ఇది మళ్ళీ గర్భసంచి లోపలికి వచ్చి సెటిల్ అవుతుంది. ఇక్కడ ఇంప్లాంటేషన్ జరుగుతుంది మనకి. సో ఫెలోపియన్ ట్యూబ్లో మనకి ఏమన్నా బ్లాక్స్ ఉన్నాయనుకోండి, సో ఈ ఎగ్ స్పర్మ్ మీట్ అవ్వలేదు. ఓకే, అండ్ ఈ సీలియరీ ఫంక్షన్ కూడా పోవచ్చు. మనకి ఏమైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఈ సీలియా మూవ్మెంట్ ఉండకపోవచ్చు, ఒక్కోసారి ట్యూబ్స్ అనేవి బ్లాక్ అయిపోతాయి. మన హెచ్ఎస్జిలో ఏం చేస్తున్నామంటే గర్భసంచిలోకి డై పుష్ చేసి ఈ ట్యూబల్ ఓపెనింగ్స్ నుంచి బయటకు వస్తున్నాయా లేదా అన్నది చెక్ చేస్తున్నాం. దానివల్ల ఏంటంటే ట్యూబల్ ఇష్యూ అంటే ఎగ్ రిలీజ్ అయిన వాళ్ళకి ఓకే ట్యూబ్స్ ఏమైనా పనిచేయట్లేదా అని నెక్స్ట్ స్టెప్ కింద చెక్ చేసుకుంటాం మనం. అప్పుడు హెచ్ఎస్జి అనేది చెప్తాం మనం, హిస్ట్రోసాల్పింగోగ్రఫీ అంటాము. దీంట్లో డై పుష్ చేసి కింద నుంచి ఒక ఎక్స్రే తీస్తారు. ఆ ఎక్స్రేలో మనకి ట్యూబ్లో నుంచి డై వస్తుందా లేదా అన్నది చూస్తాము. దీనివల్ల మనకి ఓకే ట్యూబల్ ఇష్యూస్ ఏం లేవు, పేషెంట్స్కి బ్లాక్స్ ఏం లేవని నిర్ధారిస్తాం. ఒకవేళ కొంతమందికి బ్లాక్స్ ఉంటే కనుక అవి మనం లాప్రోస్కోపీలో ఓపెన్ చేయడం కానీ, లేకపోతే ఫెలోపియన్ ట్యూబ్ క్యాన్యులేషన్ చేసి ఓపెన్ చేయడం కానీ ట్రై చేస్తాం. దెన్ ట్యూబ్స్ ఓపెన్ ఉంటేనే మనకి ఫర్టిలిటీ అనేది పాసిబుల్. బ్లాక్ అయిన ట్యూబ్స్లో మనం న్యాచురల్గా ప్రెగ్నెన్సీని తీసుకురాలి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.